ఆధునిక నోవాహు పడవ ప్రపంచాన్ని కదిలిస్తున్న ఘనా ప్రవచనం. పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశంలో డిసెంబర్ 9, 2025న ఒక విచిత్రమైన మరియు పెద్ద చర్చకు దారితీసిన ప్రకటన వెలుగు చూసింది. క్రిస్మస్ డే అయిన డిసెంబర్ 25, 2025 నుంచి ప్రపంచవ్యాప్తంగా మహావరద సంభవిస్తుందని దేవుడు తనకు వ్యక్తిగతంగా హెచ్చరించాడని ఘనాకు చెందిన ఒక వ్యక్తి ప్రకటించాడు. ఈ వరద నుండి రక్షణ పొందేందుకు తాను ఆధునిక నోవాహు పడవ నిర్మించానని, ప్రజలు తన వద్ద ఆశ్రయం పొందాలని పిలుపునిచ్చాడు. ఈ ప్రకటనతో ప్రాంతం మొత్తం కలకలం రేగింది. కొంతమంది ప్రజలు ఈ హెచ్చరికను నిజమని నమ్మి అతని వెంట వెళ్లేందుకు సిద్ధమవుతుండగా, మరికొందరు ఇది అబద్ధ ప్రవచనం, ప్రజలను భయపెట్టే ప్రయత్నమని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బైబిల్ పండితులు, క్రైస్తవ నాయకులు స్పష్టంగా ఒక విషయాన్ని గుర్తు చేశారు. బైబిల్లో ఆదికాండంలో 9:11లో దేవుడు చెప్పినట్లు భూమిని ఇక ముందు మళ్లీ వరదలతో నాశనం చేయను అనే వాగ్దానం గుర్తు చేశారు. అందువల్ల ఈ కొత్త వరద హెచ్చరిక బైబిల్ బోధనలకు పూర్తిగా విరుద్ధమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ వ్యక్తి చేసిన ప్రస్తావనకు సోషల్ మీడియాలో విపరీతమైన స్పందన లభించింది.